పెవిలియన్ గ్రౌండ్లో శ్రీ సాయి చేనేత హస్తకళ ప్రదర్శన ఎగ్జిబిషన్ దాదాపు ఈ రోజు నుంచి దాదాపు నెల రోజులు ఇక్కడ ఉంటుంది. దీనికి ముఖ్యంగా మన పద్మజ గారు వారు గతంలో చాలా ఇలాంటి ఎగ్జిబిషన్లు పెట్టిన అనుభవం ఉన్నది. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి వీరు ఎగ్జిబిషన్లు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైన చేనేత వస్త్రాలన్నింటినీ కూడా మరియు హస్తకళ ప్రదర్శన అంటే హస్తకళ చేతి వృత్తిలో తయారైన అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఒకే చోట దాదాపుగా ఇక్కడ ఒక 70 స్టాల్ ఏర్పాటు చేశారు. గత సంవత్సరం కూడా ఇక్కడ పెట్టారు. అనూహ్యమైన రెస్పాన్స్ ఉన్నది. ఎందుకంటే ఒకే ప్లేస్లో ఖమ్మంలో కూడా ఇప్పుడు దాదాపు 4-5 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఒకే ప్లేస్లో ఒకే చోట అన్ని రకాలే అంటే డ్రెస్ మెటీరియల్ కానీ, ఫ్యాన్సీ కానీ, బ్యాగులు కానీ అన్ని రకాలైన వస్తువులు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఖమ్మం ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి. దీనికి మా మేయర్ గారు పునుకుల నీజ గారు వచ్చి ఈరోజే దాన్ని ఎగ్జిబిషన్ ప్రారంభించారు. కాబట్టి ఖమ్మం ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని చేనేత వృత్తులు ప్రోత్సహించండి. ఎందుకంటే ఇవాళ చేనేత వృత్తులు వెనకబడిపోతున్నాయి. ప్రపంచంలోనే మరి భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చేనేత వృత్తులకి, చేనేత కళాకారులకు మంచి పేరున్నది. వాళ్ళ యొక్క జీవన విధానాలు మెరుగుపడాలంటే మనందరం కూడా చేనేత వృత్తులు ధరించి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన మన పద్మజాక్క గారికి, అదేవిధంగా ఈరోజు మా మేయర్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేసింది, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు శ్రీ సాయి చేనేత హస్తకళ ప్రదర్శన ఈరోజు ప్రారంభమైంది. ఆగస్టు 9 వరకు ఇది కంటిన్యూ అవుతుంది. దీనిలో పెవిలియన్ గ్రౌండ్లో మొత్తం నెల రోజులు ఇక్కడ జరుగుతుంది ప్రదర్శన. ఇక్కడ అన్ని రకాలు కూడా ఒకే చోట దొరికే హస్తకళలు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా ఖమ్మం ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి తప్పకుండా. ఎందుకంటే మనము వేరే చోటకి, వేరే ఊరు వెళ్ళకుండా, అంటే పెడన్ నుంచి ఏంటంటే కలంకారీ, పెడన్ నుంచి కలంకారీ, అలాగే మన పోచంపల్లి నుంచి ఇలా రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, నారాయణపేట అట్లా రకరకాలుగా వచ్చారు. కానీ మనం అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే దొరికే విధంగా అన్నీ ఒక చోట పెట్టినందుకు మన పద్మ గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆవిడకి ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మనం కూడా మురళి గారు అన్నట్టు చేనేతని హస్తకళ ప్రదర్శన అంటే అన్ని చేనేత చేత్తో చేసినవే, అన్ని బొమ్మల దగ్గర నుంచి అన్నీ కూడా బ్యాగ్స్ దగ్గర నుంచి అన్నీ చేత్తో తయారు చేస్తారు. వాళ్ళకు కూడా మనం ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. కాబట్టి తప్పకుండా అన్నీ ఒకే చోట దొరికే మన పెవిలియన్ గ్రౌండ్కి ఖమ్మం నగర ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు ఖమ్మంపాటి పద్మజ అండి. మాది శ్రీ సాయి చేనేత హస్తకళా ప్రదర్శన. నేను దాన్ని నిర్వహించుచున్నాను. ఇప్పుడు మా శ్రీ సాయి చేనేత హస్తకళా ప్రదర్శన ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నందు జరుగుతున్నది. ఇది రేపు ఆగస్టు 9వ తారీఖు వరకు జరుగుతుంది. దీనిలో ఈ ఎగ్జిబిషన్ నందు చేనేత హస్తకళాకారులందరూ తమ యొక్క వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. డ్వాక్రా మహిళలు కూడా వాళ్ళ యొక్క ఉత్పత్తులను ఎగ్జిబిషన్ నందు ప్రదర్శిస్తున్నారు. కావున ఖమ్మం ప్రజలందరికీ మా విజ్ఞప్తి అండి, కొంచెం మా చేనేత హస్తకళాకారులను ప్రోత్సహించండి. డ్వాక్రా మహిళలను కూడా మీరు ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.